तो नांदेड़ में तहारी अच्छी मिलती है भाई। यार देखो नमस्ते अस्सलाम वालेकुम सत श्री अकाल प्राइड सोलाट సో నవ తెలంగాణ పేపర్ సమగ్ర దినపత్రిక చట్టబద్ధత కల్పిస్తాం మార్చి మొదటి వారంలో బీసీలకు 42% రిజర్వేషన్పై అసెంబ్లీలో బిల్లు కలిసొచ్చే పార్టీలతో సీఎం నేతలు ఢిల్లీకి నిధుల బృందం ప్రధానితో పాటు అన్ని పార్టీల నేతలకు కల్పిస్తాం పార్లమెంట్లో ఓబీసీ రిజర్వేషన్ల బిల్లు కోసం ఒత్తిడి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మెయిన్ హెడ్లైన్ దాని తర్వాత పుతిన్తో ట్రంప్తో హలో హలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి ఓడించండి ఎవరు చెప్తున్నారు అంటే బీసీలకు 42% రిజర్వేషన్లపై అసెంబ్లీలో బిల్లు పెట్టాలి ఎస్సీ వర్గీకరణకు అవమానిస్తున్నాం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఇంకోటి వచ్చేసి ఫీజు చెల్లించని ఒత్తిడి విద్యార్థిపై ఆత్మహత్య మేడ్చల్లో సంఘటన ప్రిన్సిపల్పై కేసు నమోదు ఇంకోటి హెడ్లైన్స్ సో సంబంధాలు మరింత బలోపేతం పాలు విద్వాంసక అంశాలపై చర్చించిన మోడీ ముక్కరం ప్రజల కోసమే భారత్ కొత్త కాన్సులేట్ కార్యాలయం ప్రారంభం కార్పొరేట్లకు నజరానాలు వనరులు సంపద రాయితీలపై రూపేణా లబ్ధి ఇంకోటి విద్యుత్ ఆరిజినల్ను కన్వర్షన్ చేయాలి యూరియా కష్టాలు చెప్పులతో రైతుల క్యూ సో ప్రభుత్వాలు మారుతున్నా కానీ రైతు కష్టాలు మారతలేవు ఇది ఎక్కడంటే చెప్పులతో రైతుల క్యూ యూరియా దొరక్క రైతులు నానా కష్టాలు పడుతున్నారు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెన్నంపల్లి విశాల సహకార పరపతి సంఘం ఎదుట బుధవారం యూరియా కోసం రైతులు చెప్పులతో క్యూలో నిలబడారు మధ్యాహ్నం వరకు సహకార సంఘం గేటు తీయలేకపోవడంతో పక్కనే ఉన్న ప్రహారీ గోడపై కూర్చొని వీక్షించారు ఈ మండలంలో 16,000 ఎకరాల్లో వరి సాగు కాగా 4,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంది అయితే ఇప్పటికే 1,500 మెట్రిక్ అయితే స్టాక్ ఉందో లేదో సో ఇది కొత్త ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి జై కాంగ్రెస్ ఎందుకంటే ప్రభుత్వం ఏది ఉంటే అది జై అనాల్సి వస్తుంది బట్ రైతుల సమస్యలు అయితే తీర్చలేవు సార్ ఫస్ట్ రైతు దెక్కాడితేనే మనది అంటే ఏముందంటే రైతే రాజు అన్నారు కానీ ఈ రాజుని ఇట్లా లైన్లో నిలబడు రాంగ్ సో రైతుల సమస్య ఫస్ట్ చూడండి సార్ ఓకే సార్